పెద్దపల్లి జిల్లాకు సెమీ కండక్టర్ యూనిట్ ఇవ్వాలన్నారు కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ. పరిశ్రమలు వస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయిన ఎంపీ సెమీ కండక్టర్ పరిశ్రమ ఇవ్వాలని వినతిపత్రం ఇచ్చారు. సెమీ కండక్టర్ యూనిట్కి సంబంధించిన డీపీఆర్ను సమర్పించానని తెలిపారు. ఇక సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి సరిపడా వనరులు, స్కిల్డ్ యూత్ జిల్లాలో ఉన్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. గతంలోనే పెద్దపల్లికి సెమీ కండక్టర్ పరిశ్రమ రావాల్సి ఉన్నా చంద్రబాబును సంతోషపెట్టేందుకే ఏపీకి తరలించారని ఆరోపించారు ఎంపీ వంశీకృష్ణ. కొన్ని రోజుల క్రితము అశ్విని వైష్ణవ్ గారిని నేను పార్లమెంట్లో ప్రశ్న అడగడం జరిగింది. ప్రాజెక్ట్ స్టేటస్ దాదాపు 4000 కోట్ల ప్రాజెక్ట్స్ ఏదైతే పెద్దపల్లికి మంచిర్యాలకి ప్రాజెక్ట్స్ తీసుకొచ్చినామో ఆ ప్రాజెక్ట్స్ మీద స్టేటస్ అడగడం జరిగింది. వారు కూడా ఆ స్టేటస్ మీద ప్రాపర్ రిప్లై ఇస్తాము, మేము స్పందిస్తామని చెప్పి వారు అక్కడికక్కడే రిప్లై ఇవ్వడం జరిగింది. దాని తర్వాత సెమీకండక్టర్ ఫ్యాక్టరీ ఏదైతే గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి పనిచేసి దాని మీద కృషి చేసి సెమీకండక్టర్ ఫెసిలిటీ తెలంగాణకు తీసుకొచ్చే ప్రయత్నంలో లాస్ట్ మినిట్ కేవలము చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ వాళ్ళ అలయన్స్ ఎన్డీఏ అలయన్స్ వల్ల వాళ్ళు ఒత్తిడి పెట్టి ప్రాజెక్టు వాళ్ళని హ్యాపీ చేయడానికి, వాళ్ళని సాటిస్ఫై చేయడానికి తెలంగాణకు వచ్చే ప్రాజెక్ట్ని అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ తీసుకుపోయినారని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే. తెలంగాణకి సెమీకండక్టర్ ఫెసిలిటీ వస్తే చాలామందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండేది. కానీ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు కేవలం అలయన్స్ పాలిటిక్స్ చేసి ఒక ముఖ్యమైన సెమీకండక్టర్ ఫెసిలిటీ తెలంగాణకు వచ్చేది ఆంధ్రప్రదేశ్ తీసుకుపోవడము మనం అందరం చూసినాము. దాని మీద కూడా నేను వారిని ప్రశ్నించడం జరిగింది. వారు ఇమీడియట్గా నాకు ఒక ప్రపోజల్ కావాలి, దాని మీద మేము పనిచేస్తాము, మేము ఆప్షన్స్ చూస్తామని చెప్పి ఏదైతే వాళ్ళు స్పందించినారో వారికి ఈరోజు పర్సనల్గా అశ్విని వైష్ణవ్ గారిని కలిసి పెద్దపల్లి గురించి, మంచిర్యాల గురించి, మన దగ్గర ఉన్న వాటర్ గురించి, మన దగ్గర ఉన్న ల్యాండ్ అవైలబిలిటీ గురించి, అన్నిటికంటే ముఖ్యంగా మన దగ్గర ఉన్న టాలెంట్, మన దగ్గర యువకులు చాలామంది ఉన్నారు, మంచిగా చదువుకొని వాళ్ళు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి ఉపాధి కల్పించే విధంగా ఒక మంచి సెమీకండక్టర్ ఫెసిలిటీ వస్తే మేము కూడా మన రాష్ట్రానికి మరి దేశానికి పనికొచ్చేటట్టు కష్టపడే యువకులు ఉన్నారు. ఖచ్చితంగా మీ యూనిట్ని సక్సెస్ చేసి తీరుతాము. ఎట్లయితే రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ నడుస్తుందో, ఎన్టీపీసీ నడుస్తుందో, మరి అదేవిధంగా సింగరేణి నడుస్తుందో, దాదాపు 70 మిలియన్ టన్నులు కోల్ ఏదైతే మనము సింగరేణికి మన పెద్దపల్లి మంచిర్యాలకి వెళ్ళి ఇస్తున్నామో అది వారికి ఉదాహరణగా చెప్పి ఇక్కడ సెమీకండక్టర్ ఫెసిలిటీ వస్తే మన పిల్లలకు చాలా బాగుంటుంది, భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి నేను వారికి మళ్ళొకసారి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.